progress. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతమృతం వేదాబ్జభాస్కరం వందే సమాధినిలయం మునిం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం లోకశంకరం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारत तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपा अचितुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः शम्भुः भगवान् बादरायणः सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు పరబ్రహ్మణే నమః. మనం భగవద్గీత మానవ వికాసం అనేటువంటి అంశం గురించి నిన్నటి నుంచి అనగా గీతా జయంతి నుంచి ప్రారంభం చేశాము. నిన్న చాలా వరకు ఇంట్రడక్షన్ అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాము. ఇవాళ నుంచి అసలు విశేషం అంతా దీనిలోకి మనం ప్రవేశిద్దాం. ఇందులో విశేషం ఏమిటంటే ప్రారంభంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి విశేషము ఆత్మతత్వం. ఆత్మతత్వం అనేటువంటిది ఏమిటనంటే మనకు ఉపనిషత్తులు చెప్పినటువంటి విశేషం. ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోమంటున్నాడు. మొట్టమొదట మానవ వికాసానికి ఆత్మతత్వం ప్రధానమైనటువంటిది. ఆత్మతత్వం నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎవరో, ఆ పరమాత్మ యొక్క తత్వం ఏంటో తెలుసుకుంటే నీవు ముందు అడుగులు వేస్తుంటావు. ముందుకి అడుగులు అంటే అర్థం ఏమిటంటే సన్మార్గంలో నువ్వు నడుస్తూ ఆ పరమాత్మను దర్శించుకుంటావు. నీ యొక్క మార్గం అంతా ధర్మ మార్గంలో ఉంటుంది. కాబట్టి నువ్వు ధర్మ మార్గంలో నడవాలి అంటే నీ యొక్క మనస్సు వికసించాలి. మనస్సు వికసించకుండా కనుక మనస్సు సంకుచితంగా భావాలతోటి కనుక ఉంటే నీకు ఈ విధంగా సన్మార్గంలోకి అడుగు పెట్టలేము. సన్మార్గం అంటే సత్ మార్గము. సత్ అంటే అర్థం ఏమిటి? పరమాత్మ అని అర్థం. పరమాత్మను దర్శించుకునేటువంటి ఏ మార్గం అయితే ఉన్నదో దాన్ని సన్మార్గము అని అంటారు. కాబట్టి ఈ సన్మార్గానికి ప్రధానమైనటువంటి భూమిక ఏమిటనంటే మనస్సు. కాబట్టి ఆ మనస్సు వికాసం చెందాలి అని అంటే నీలో ఉన్నటువంటి పరమాత్మను గురించి తెలుసుకో అని మొట్టమొదటగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశించే దానిలో ఆయన 18 శ్లోకాలు చెప్పుకుంటూ వచ్చారు. 18 శ్లోకాలు. ఈ 18 శ్లోకాలు గొప్ప విశేషానికి సంబంధించినటువంటి, అనగా మనకు ఉన్నటువంటి 108 ఉపనిషత్తుల్లో ముఖ్యమైనటువంటి 10 ఉపనిషత్తులు. 10 ఉపనిషత్తుల యొక్క సారం అంతా ఈ 18 శ్లోకాలలో నిబద్ధం చేశారు స్వామివారు. అయితే వీటిని గురించి ప్రారంభంలో ఆయన చెప్పటం కూడా ఎలా చెబుతున్నాడు చూసుకోండి. పాఠం ఎలా చెబుతున్నాడు. అర్జునుడు దుఃఖంతో ఉన్నాడు కనుక దుఃఖంతో ఉన్నటువంటి వాడిని ఏమంటున్నాడంటే మొట్టమొదటగా అశోచ్యానన్వశోచస్త్వం, ఇది మొట్టమొదట. ఏడవాకు అన్నాడు.
ఈ దుఃఖం ఏడవాకవయ్యా, నువ్వేమడిగామంటే నేనేమో గురువు గారిని, నువ్వు శిష్యుడివి, ఎదురుగా గురువు గారు ఉన్నాడు కదా, ఇక శిష్యుడికి ఇంక దుఃఖం ఎందుకు? శిష్యుడికి ఇక దుఃఖం లేదు. ఇక వేడవాకు నువ్వు ఇంత క్రితం ప్రజ్ఞావాదాంశ భాషసే, పెద్ద గొప్పగా కొన్ని మాటలు చెప్పావు. ఏమిటి, వీళ్ళందరినీ నేను చంపుతాను, చంపాల్సి వచ్చింది, అందుట్లో గురువుగారిని చంపితే పెద్ద మహాపాపం, ఈ విధంగా చెప్పుకుంటూ అనేకమైన ధర్మాలు చెప్పుకుంటూ వచ్చావు. అంటే దాని అర్థమే ప్రజ్ఞావాదము ఇటువంటి చెప్పావు. అంటే నీకు తెలిసినటువంటి ఈ ధర్మాలన్నీ చెప్పుకుంటూ వచ్చి చేసే పని, ఇప్పుడు యుద్ధం చేసే పని తగదు, మహాపాపం అని తేల్చావు. ఇది నువ్వు చెప్పినటువంటి, ఇది ప్రజ్ఞావాదం. ఈ ప్రజ్ఞావాదాలు చెబుతున్నావు, ఇది ఇంకో భాషసే మాట్లాడేవయ్యా. అసలు గతాసూశ్చ, గతించినటువంటి వాళ్ళ గురించి పండితాహ జ్ఞానులు నా అనుశోచంతి, ఏడవరయ్యా, దుఃఖించరు. ఎంతోమంది పోయినారు కదా, ఎంతోమంది, ఇప్పుడు ఎంత మహానుభావులు ఎంతమంది పోయినారు. వివేకానంద స్వామి మహాజ్ఞాని ఉన్నాడా? లేడు కదా. కానీ ఆయన ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని అందరూ ఉపాధేయం. అట్లా ఈ విధంగా చూసుకుంటే ఆ జ్ఞానమే ప్రధానమైనటువంటిది, అనగా ఆ తత్వజ్ఞానం ప్రధానమైనటువంటిది, ఈ శరీరాలు ప్రధానమైనటువంటివి కావు అని మొట్టమొదట ప్రారంభం చేస్తూ ఈయన ఏం చెబుతున్నాడంటే దేహినోస్మిన్ యథా దేహే అని మొదలుపెట్టాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరతత్ర నముహ్యతి. ఈ శరీరంలో దేహిన అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జర, ఈ శరీరంలో ఈ మన ఉన్నాడు, జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఉంటేనే ఈ శరీరం, లేకపోతే శరీరం లేదు. ఈ శరీరానికి అవస్థలు చెబుతుంటూ వస్తున్నాడు. ఏమిటంటే కౌమారం యవ్వనం అనేటువంటి మనకు అందరికీ తెలిసినటువంటివే. ఒక విశేషంగా దీర్ఘంగా ఆలోచన చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. బాల్యంలో ఉన్నటువంటి వాడు వార్ధక్యంలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటాడో చూడండి. బాల్యంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, వార్ధక్యంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఈ విధంగా ఒకసారి నువ్వు ఆలోచించ తత్వ వివేచన చెయ్యి ఒకసారి. బాల్యంలో ఉన్నటువంటి అలానే ఉండిపోయినాడా? లేదు కదా. షడ్ వికారాలతోటి వృద్ధి చెందుతూ వచ్చాడు కదా. షడ్ వికారాలు, ఈ విధంగా షడ్వికారాలతోటి వృద్ధి చెందుతూ వస్తూ ఉన్నాడు. దానికి ఏమిటి? శరీరం. ఆ శరీరం తన యొక్క ధర్మం తీసుకుంటున్నది. బాల్యం తీసుకున్నది, యవ్వనం అట్లనే చివరికి జరా తీసుకున్నది. జరా తీసుకొని అంతటితోటి శరీరం పూర్తి చేసుకొని పోతూ ఉన్నది. ఇది నీకు కనపడుతున్నదా లేదా? నీకు కనపడుతూనే ఉన్నది నీకు ఇది. ఈ దీనిలో ఉన్నటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆ జీవుడు ఉన్నాడు చూశారు, ఆ జీవుడు ఉన్నంతకాలం ఈ శరీరం షడ్వికారాలు చెందుతూ ఈ విధంగా ఉంటుంది. అయిన తర్వాత శరీరం ఎప్పుడైతే నశించిందో అప్పుడు ఆ జీవుడు తథా దేహాంతర ప్రాప్తి, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు అని చెప్తున్నాడు. ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడయ్యా, ఇక్కడ ఉంటాడు, ఇంకో దేహంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. చెబుతుంటుంటే అర్జునుడు ఏమిటి అంతా విశేషంగా చెబుతున్నాడు, జీవుడు అంటున్నాడు, ఈ జీవుడిని ఆత్మానని ఈ విధంగా వస్తుంటుంది. ఇంకా అంటే ఏమిటనమాట దీనిలో ఈ మొట్టమొదటి చెప్పేటువంటి ఉపన్యాసంలో అతన్ని అనగా శిష్యుణ్ణి క్రమంగా దారిలోకి తీసుకొస్తున్నాడు, ఒక ఆలోచనకి తీసుకొస్తున్నాడు. మనస్సు ఆలోచన చేస్తుండాలి. ఇప్పుడు మనం చెబుతూ ఉంటుంటాం, గురువు గారు పాఠం చెబుతుంటాడు, పాఠం చెబుతుంటే శిష్యుడు వింటూ ఉంటుంటాడు. శిష్యుడు వింటూ ఆలోచనలో ఉంటాడు. ఆలోచనలు అంటే ఏమిటి? ఈ మనస్సు ఆ సంబంధించినటువంటి ఆ సబ్జెక్టు సంబంధించిన విషయాన్ని పరిపరి విధాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటుంటాడు. అప్పటిదాకా ఏమన్నా ఆలోచన చేశాడా? ఏం చేయలేదు కదా. ఇప్పుడు ఆలోచనలో దిగాడు. అనగా అర్థం ఏమిటి? గురువు యొక్క లక్షణం ఏమిటంటే శిష్యుడిలో ఉన్నటువంటి ఆ జ్ఞాన అగ్నిని రగిల్చాలి. ఎలా అయితే బూడిద ఉంటుంది, బూడిదలో లోపల ఒక నిప్పు కణం ఉందండి, పైన బూడిద కనపడుతుంది, ఏమన్నా బూడిదే కదా అని అంటారు. ఆ బూడిదని అవతలు తీసేసామనుకోండి, ఆ నిప్పు కణం ప్రజ్వలిస్తూ కనపడుతుంటుంది. అది తీసేస్తే ఇంకప్పుడు వస్తుంటుంది. అప్పుడు ఆ మనస్సు వికాసం చెంది ఆ మనస్సు క్రమంగా బుద్ధిలో లయమై బుద్ధి ఆత్మలో లయమవుతుంది. కాబట్టి మనస్సును మొట్టమొదట
వికసింపజేసుకోవాలి. అందుకని ఆత్మతత్వాన్ని పట్టుకోండి అని చెబుతున్నాడు. ఆత్మతత్వాన్ని పట్టుకొని ఈ విధంగా స్వామివారు చెబుతున్నట్టుగా ఒక్కొక్క విశేషాన్ని గురించి ఆలోచన చేసుకో అని చెబుతున్నాడు. ఇట్లా 18 శ్లోకాలు చెప్తూ వస్తున్నాడు. దీనిలో ముఖ్యమైనటువంటి కొన్ని శ్లోకాలు చూస్తుంటుంటే గొప్ప విశేషాలని తెలుస్తూ ఉంటుంటాయి అన్నమాట. దీనిలో గొప్ప విశేషమైనటువంటివి నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే అని. ఈ ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది అని చెప్తున్నాడు. ఎందుకు నిత్యము అనే పదం వేశాడు అని అంటే, అనిత్యము అనేటువంటిది ఒకటి ఉన్నది, అనిత్యం అనేటువంటిది ఉన్నది కాబట్టి నిత్యం అనేది వేశాడు. అనిత్యం ఏమిటయ్యా అంటే నీ శరీరం అనిత్యము. ఇది అర్థం. మొట్టమొదటి నువ్వు తెలుసుకోవాల్సింది అది. నీ శరీరం అనిత్యం. మరి నిత్యమైనది ఏమిటి? అనిత్యమైనటువంటి శరీరంలో నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆత్మ ఉన్నది. అది తెలుసుకో మొట్టమొదట అని చెబుతున్నాడు. ఆ ఆత్మని ఎవరు ఏమీ చెయ్యలేరు, ఎవరు చంపలేరు. ఆత్మని ఎవరు చంపలేరు, శరీరమును మాత్రమే చంపేస్తారు అనేది. శరీరమే పోయేది, అంటే ఆత్మ మాత్రం పోదు. ఆత్మని ఎవ్వరూ ఏమి చేయలేరు. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత కాలము ఉండి, శరీరం ఎప్పుడైతే వార్ధక్యం తీసుకున్నదో అప్పుడు బయటకు వెళ్ళిపోతుంది. మనకు దీన్ని ఒక ఉదాహరణగా, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇల్లు కట్టి ఒక 100 సంవత్సరాలు అయిందనుకోండి. 100 సంవత్సరాలు అయిపోయింది, దానికి అప్పుడు రిపేర్లు చేసుకుంటూ వస్తున్నాడు. ఇక విసుగు పుట్టి ఎన్ని రిపేర్లు చేస్తాము అని చెప్పి ఏం చేశాడంటే ఆ ఇల్లు వదిలేశాడు. ఆ ఇల్లు వదిలేసి ఇంకో చోట కట్టుకున్నాడు ఇల్లు. ఇంకో చోట కట్టుకొని దానిలో ఉంటున్నాడు. అట్లనే ఈ శరీరం కూడా, శరీరం ఎప్పుడైతే వార్ధక్యం తీసుకున్నదో జీవుడు ఏం చేస్తాడనంటే తన కర్మఫలాలతోటి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఇంకో శరీరంలోకి. ఈ విధంగా కప్పగంతులు వేసుకుంటూ జీవితం అంతా కప్పగంతులు వేసుకుంటూ ఒక శరీరంలో నుంచి ఒక శరీరంలోకి వెళ్ళిపోతుంటాడు. దీన్నే ఏమని అన్నారంటే మన వాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయాడు అని అంటారు. చనిపోయాడు అంటే ఇంగ్లీష్లో ఎక్స్పైర్డ్, డైడ్ ఈ విధంగా చెబుతారు. కానీ దీనిలో 2 క్రియాపదాలు ఉన్నాయి. చనిపోయాడు అంటే దీనిలో చనిపోయాడు అంటే డైడ్ అనే అర్థం లేదు దీనిలో. వాస్తవానికి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చని అనేటువంటిది అసమాపక క్రియాపదం. చనుట అంటే వెళ్ళటం, పోవుట పోయాడు అని అర్థం. అర్థంగా అనమాట. ఈ శరీరంలో నుండి చని అంటే వెళ్ళి, బయటికి వెళ్ళి మరొక శరీరంలోకి పోయాడు, ఇది అర్థం. చనిపోయాడు అనే మాటకు అసలు అర్థం అది. అనగా వీడి శరీరంలో ఉండి ఇంకో శరీరంలోకి ప్రవేశించాడండి అని అర్థం అది. ఇది అచ్చమైనటువంటి తెలుగు పదం ఇది. ఈ తెలుగు పదంలో ఎంత అర్థం ఉందో చూడండి. తెలుగు పదంలో సహజంగా మనం సంస్కృత పదాలన్నీ చెప్పుకుంటూ ఉంటాం, మరణం అని ఇట్లా ఈ విధంగా సంస్కృత పదాలు ఇవన్నీ. కానీ ఈ తెలుగు పదం చూసుకోండి, ఈ తెలుగు పదంలో ఎంతటి ధ్వనిగర్భితమైన అర్థం పెట్టారు, అంత విశేషం. కాబట్టి ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయినాడండి అని చెబుతున్నారు. కాబట్టి శరీరము అనిత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది కాదు. అది తెలుసుకో హే అర్జున. నిత్యమైనటువంటిది ఆత్మ. ఆ ఆత్మ ఎటువంటిది అంటే నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నోషయతి మారుతః. ఇన్ని లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. శస్త్రాన్ని నయనం చిందంతి, ఆయుధాల చేత నయనం చిందంతి, ముక్కలు చేయలేము. నా ఏనం దహతి పావకః, పావకః అగ్ని తగలబెట్టలేడు. నచేనం క్లేదయం చేపు, నీళ్లు జలాలు శుష్కింపజేయలేవు. నోషయతి మారుతః, వాయువు శుష్కింపజేయలేడు. ఇవన్నీ ఏమిటి? ఇవి భౌతికంగా ఉండేటువంటివి శస్త్రాలు. ఇగో పావకః అగ్ని, అలానే నీళ్లు, అలానే వాయువు. వీటన్నీ ఏమి చేయలేవు అంటే వీటన్నిటికన్నా అతిక్రమించినటువంటిది. ఇది ఇంత గొప్ప విశేషమైనటువంటిది అని క్రమంగా ఆ ఆత్మతత్వాన్ని పరమాత్మ చెప్పుకుంటూ వచ్చాడనమాట. యాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితు వర్హసి. కాబట్టి
నువ్వు ఎడవద్దయ్యా. జాతస్య ధ్రువో మృత్యు, పుట్టాడు అంటే మరణం. చూడండి, ఒక గమ్మత్తుగా ఉంటుంది. పుట్టిన జన్మ పుట్టాడు అనుకోండి, ప్రస్తుతం మీరు కూడా విని ఉంటారు, ఏదో డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తారు, ఇచ్చి ఆ జాతకం చూడండి అని అంటారు. జాతకం సరే చూడలేదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక సంవత్సరం దాకా జాతకం చూడరు. ఎందుకనంటే ఆ జాతకంలో శుభాశుభాలు ఉంటాయి. జాతకం ప్రతి జాతకంలోనూ శుభాశుభాలు ఉంటాయి. సరే, శుభాశుభాలు ఉంటాయి, సరే, మానవుడు అన్న తర్వాత ఉంటాయి. కానీ ఇంకొకటి చెప్పకూడదు, ఇంకొకటి ఉంది. వాడు ఠాక్మని పోయేటువంటిది ఉన్నది. ఏమో ఆ సందర్భంలో పోతాడు. అది కనుక విన్నామనుకో మనకి ఎలా ఉంటుంది అని అంటే నిరుత్సాహంతో ఉంటుంది. వీడు సంవత్సరానికే పోతాడండి అని జాతకుడు చెప్పాడని జ్యోతిష్యుడు ఇంక వీడు ఏడుస్తూ కూర్చుంటాడు. అందుకని తొందరగా జాతకం రాయించరు బాల్యంలో ఉన్నప్పుడు. ఏమిటంటే దానిలో ఉన్న విశేషాలు ఏమైనా బయటపడతాయోనని, అట్లా విశేషంగా అనమాట. అందుకని ఆ జాతకం అంట అట్లా విధంగా చూస్తుంటారు అనమాట. కాబట్టి అంతటి విశేషంగా ఆ శరీరాన్ని చూసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు, ఆ శరీరం మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకి ఆ శరీరం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ చివరికి విపరిణమ్యం చెంది వార్ధక్యం చెందుతుంటుంది. ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే, పసిపిల్లాడిగా ఉన్నప్పుడు ఆ తల్లి, ఈ పసిపిల్లాడు ఒక 80-90 ఏళ్ళు బతికాడండి అనుకుందాం. తల్లి కూడా ఉన్నది అనుకుందాం. అప్పుడు తల్లికి కూడా 150 ఉన్నాయి అనుకుంటాం. అప్పుడు ఆ తల్లి వీడిని చూసి ఏమనుకుంటుందండి, ఇంత వార్ధక్యంలో ఉన్నాడు వీడు అని తను కూడా అనుకొని అప్పుడు చిన్నతనంలో ఉన్నటువంటి అన్ని స్మరించుకుంటూ ఉంటుంది, ఇంత పెద్దవాడైనప్పటికీ. ఇక్కడ మరి అది ఆ సంభవమేనా అనేటువంటిది చూస్తే సంభవం కాదు కదా, అసంభవం కదా. అందుకనే జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. అనగా పుట్టినటువంటి వాడు వెళ్ళిపోవాల్సిందేను, వెళ్ళినటువంటి వాడు మళ్ళీ పుడుతుంటాడు. అనగా ఈ చక్రం మాదిరిగా తిరుగుతుంటాడు. జనన మరణ చక్రము. ఈ చక్రంలో జీవుడు అనగా జీవాత్మ, ఈ ఆత్మ తిరుగుతూ ఉంటుంటుంది. ఇది తెలుసుకో అని చెబుతున్నాడు. అంతేగాని శరీరం కాదు అని చెబుతూ ఆత్మ గురించి ఒక విశేషమైనటువంటి ఒక 4 క్రియాపదాలు వేసి చెప్పి దాంతో ముగిస్తున్నాడు. చూడండి, ఆశ్చర్యవత్ పశ్యతి. పశ్యతి అనేటువంటిది ఒక క్రియాపదం. ఎవడు చూశారు జ్ఞానులు, మళ్ళాంటి వాళ్ళు జ్ఞానులు కొంతమంది ఆత్మను చూశారట. చూసి వాళ్ళు అంటున్నారట, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. కొంతమంది ఆశ్చర్యం అండి, మరి ఇంక చెప్పు, ఆశ్చర్యం అంటున్నావు, ఎట్లా ఉందో చెప్పు. పశ్యతి చూశాను, ఆశ్చర్యం అండి అంటాడు. ఇంకంతే. ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః. అయ్యా అట్లనే వదతి చెప్పటానికి కూడా ఆశ్చర్యంగా ఉందండి అని అంటాడు. ఆశ్చర్యవచ్చైనం అన్య శృణోతి. ఇదంతా వినాలంటే కూడా అంత ఆశ్చర్యమే, అంత ఆశ్చర్యం, అంత ఆశ్చర్యం, అంత ఆశ్చర్యం. మరి పదాలు చెప్పవయ్యా. ఇప్పుడు మనం ఏదైనా పదాలు చెప్పాలనుకోండి, ఆ మనిషి గురించి చెప్పబోయే, ఆ మనిషి ఉన్నాడు అంటే ఎర్రంగా ఉన్నాడు, నల్లంగా ఉన్నాడు, 6 అడుగులు పొడుగున్నాడు, అది వచ్చి ఇది వచ్చి అన్నీ చెబుతాం, అన్ని వివరణగా అన్నీ చెబుతాం. చెప్పు మరి. దీన్నే తైత్తిరీయంలో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అక్కడ చెప్పాడు. అనగా ఆ పరమాత్మను గురించి వర్ణన చేస్తూ ఉన్నాడు ఈ జ్ఞాని. ఈ జ్ఞాని వర్ణన చేస్తూ ఉన్నాడు, ఆయన తెలిసినంత వరకు వర్ణన చేస్తున్నాడు. ఈ పదాలు అక్కడ దాకా వెళ్ళి ఆ పరమాత్మని టచ్ చేయలేక, అనగా తాకలేక మళ్ళీ వెనక్కి వీడి దగ్గరికే వస్తున్నాయి. అనగా పరమాత్మని వర్ణించడానికి పదాలే చాలవు. అది చూడటం, అది తైత్తీరంలో ఉన్నది. అందువలన అప్పుడు ఆనందో బ్రహ్మణో విద్వాన్. ఎప్పుడైతే ఆ వచనాలు తిరిగి వస్తున్నాయో ఆ విద్వాంసుడు ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడట. అనగా పరమాత్మను నేను వర్ణించాను, పరమాత్మ దాకా వెళ్ళి పరమాత్మను దర్శనం చేసుకొని వస్తున్నాయి అని సంతోషం చేసుకుంటూ ఉంటాడు. అది మనకు తైత్తీరంలో వస్తుంది. అట్లా ఈ విధంగా ఆత్మ దీని గురించి చెబుతూ ఇప్పుడు ఇక విశేషాల్లోకి వెళదాం. ఈ ఆత్మతత్వాన్ని గురించి మనం సంగ్రహంగా కొన్ని శ్లోకాల్లో ఆయన చెప్పినటువంటి వాటిని చెప్పుకున్నాం. వీటికి చెప్పడానికి మూలమైనటువంటివి ఏమిటి అనేటువంటిది
సర్వ ఉపనిషద్ గావహ అని మనకు చెప్పారు. సమస్త ఉపనిషత్తులన్నిటినీ ఒక ఆవుగా చేశారండి. ఆవు దగ్గర నుంచి ఆ పాలను తీసేదే అట్లనే ఉపనిషత్ సారమే ఈ భగవద్గీత అన్నారు. కాబట్టి ఉపనిషత్తులలో తత్వాన్ని గురించి ఏం చెప్పారు ఇది పట్టుకోవాలి. దీనిలో మొట్టమొదటిగా ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే కఠోపనిషత్తు పట్టుకోవాలి. భగవద్గీత అని బాగా మొట్టమొదటి అర్థం చేసుకోవాలంటే కఠోపనిషత్తుని పట్టుకోవాలి. ఈ కఠోపనిషత్తులో విశేషం ఏమిటనంటే ఒక విద్యార్థి, ఒక గురువు గారు ఉన్నాడు. మన కఠోపనిషత్తులో ఉన్నటువంటి నచికేతుడి కథ మనకు తెలిసినటువంటిది. తండ్రిని అడిగితే తండ్రి ఏమన్నాడంటే నేను యమధర్మరాజుకి ఇచ్చానరా అన్నాడు. సరే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన ఈ కుర్రవాడు వచ్చాడు కనుక 3 రోజుల దాకా మన నా ఇంటి దగ్గర కూర్చున్నాడు కాబట్టి 3 వరాలు ఇస్తాను అనే విధంగా చెప్పుకుంటూ వచ్చి, సరే అసలైనటువంటి వరం ఏమిటి అని అంటే ఆ కుర్రవాడు అడుగుతాడు, నాకు ఆత్మతత్వాన్ని గురించి చెప్పు అని అంటాడు. నా ఆత్మతత్వాన్ని గురించి చెప్పు. ఏమిటంటే ఆత్మతత్వాన్ని అసలు యమధర్మరాజుని అడగటం ఏమిటి? ఈయన ప్రాణాలు తీసేటువంటి వాడు కదా. అయ్యో యముడు వస్తున్నాడయ్యా అని అంటే ఏమొస్తుందనంటే సత్య భయం అన్నమాట. ఎవడు వస్తున్నాడంటే భయం. భీషా అస్మాద్వాత పవతే, భీషా అస్మాద్వాత పవతే అని తర్వాత 5వ వాడైనటువంటి ఏంటి మృత్యుర్ధావతి పంచమం, 5వ వాడైనటువంటి మృత్యువు అన్నాడే యమధర్మరాజు. వాడు కూడా భయపడి పరిగెత్తుతున్నట్ట. ఎవరికి భయపడి పరిగెత్తుతున్నది? ఆత్మ అంటే పరమాత్మకి భయపడి పరిగెత్తుతున్నట్ట. అంటే పరమాత్మ అంటే వీళ్ళందరికీ భయమే, ఈ పంచభూతాలకి భయమే, అదిగో ప్రాణాలు తీసే యమధర్మరాజుకి ఆయనకి భయం. అందుకనే ఆ పరమాత్మ అయినటువంటి సుపీరియర్, అన్నిటికన్నా గొప్ప అయినటువంటి ఆ పరమాత్మ మన శరీరంలో ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి ఆ పరమాత్మను గురించి ఆత్మతత్వం తెలుసుకుంటే నీకు మనస్సు వికసిస్తుంటుంది. మనస్సు ఇప్పటిదాకా వికసించాల. పుష్పం ఉన్నది, పుష్పం వికసించినప్పుడే దాని అందం వస్తుంటుంది, దాని యొక్క వాసనలు వస్తుంటాయి. పుష్పం వికసించలేదండి, రాలిపోయిందండి, అప్పుడు దానివల్ల ప్రయోజనం ఏముంది? కాబట్టి నీ యొక్క మనస్సు వికసించాలి. ఆ వికసించాలి అని అంటే గురువుని పట్టుకోవాలి. గురువుని పట్టుకుంటే ఆ వికసనం అనేటువంటిది నీకు వస్తుంది. ఆ మనస్సు వికసిస్తుంటుంది. ఆ వికసించడానికి మొట్టమొదటగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆ వికసనం కోసమే మన నచికేతుడు యమధర్మరాజుని నాకు ఆత్మతత్వం చెప్పవయ్యా అని అన్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం, యమధర్మరాజు పరీక్షించాడు ఎవరిని? కురవాడిని. ఏమని పరీక్షించాడు? నీకు ఈ ఆత్మతత్వం ఎందుకయ్యా? ఈ ఆత్మని గురించి దేవతలకు కూడా ఇక్కడ ఆ సందేహాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా సరిగా తెలియదయ్యా ఆత్మతత్వాన్ని గురించి. నీకెందుకు? నీకు రాజ్యాలు ఇస్తాను, అనేకమైన సంపదలు ఇస్తాను, చెప్పలేనని అన్నీ ఇచ్చేస్తాను, అవన్నీ తీసుకొని వెళ్ళిపోవయ్యా అని అన్నాడు. ఇవన్నీ చాలా ఇచ్చేస్తాను, తీసుకుని పోన్నాడు అని అంటే ఆయన ఏమన్నాడంటే, కుర్రవాడు చూసుకోండి, ఇక్కడ ఒక విశేషంగా ఉన్నది ఏమిటంటే ఈ సుఖాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మనిషిని జరయంతి తేజ. ఇక్కడ మన అందరికీ తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విశేషమైనటువంటి ఏమిటంటే నచికేతుడు అంటున్నాడు, స్వభావమత్యస్య యదంతకైతతు సర్వేంద్రియాణాం జరయంతి తేజ అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహ తవ నృత్య గీతే. నీవు ఇస్తానంటున్నావే ఏమిటి? అనేక అశ్వాలు, గుర్రాలు, ఇంకా ఏమన్నాడు తెలుసిన యమధర్మరాజు? కన్యలను కూడా ఇస్తాను అన్నాడు. అంటే అర్థం ఏమిటి? విషయ సుఖాలు అనుభవించడానికి. నీకు రాజ్యాలు ఇస్తాను, ఇక చెప్పలేనన్ని ఇచ్చేస్తాను, అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళు, హాయిగా సుఖంగా ఉండవయ్యా అది అని అంటే దానికి సమాధానం నచికేతుడు ఏమంటున్నాడో చూసుకోండి. స్వభావ, స్వ అంటే రేపు, నీవు చెప్పినటువంటివి
రేపటిదాకా కూడా ఉండవయ్యా ఇవి అనిత్యములు. నువ్వు అనిత్యములు అశాశ్వతమైనటువంటి వాటివి ఇస్తున్నావు నాకు. అవి ఇస్తున్నటువంటివి అశాశ్వతాలు. ఇవి తీసుకెళ్ళి అనుభవిస్తే ఏమవుతుందో తెలిసిన యమధర్మరాజుకే చెబుతున్నాడు. సర్వేంద్రియాణం జరయంతి తేజ. సమస్త ఇంద్రియములు కూడా అన్నీ కూడా మొత్తం ఆ ఇంద్రియముల యొక్క తేజస్సు ఉండదు చూసావు, ఈ విషయ సుఖాల వలన జరయంతి వార్ధక్యాన్ని పొందుతాయి. విషయ సుఖాలు అనుభవిస్తున్నాడండి, తొందరగా ఈ ఇంద్రియాలు వాటి యొక్క శక్తి కోల్పోతాయి. అనగా అర్థం ఏమిటి? 30 ఏళ్ల వయసులోనే, 30 ఏళ్ల వయసు అంటే అర్థం త్రిదశ. త్రి అంటే 3 దశ, 30 ఏళ్ల వయస్సు. 30 ఏళ్ల వయసుని ఏమంటారంటే యుక్త వయస్సు, యవ్వనము అని అంటారు. ఆ యవ్వనంలోనే వార్ధక్యాన్ని పొందుతాడు. ఆ యవ్వనంలోనే వార్ధక్యం పొందాడు అని అంటే తొందరగా వెళ్ళిపోతాడు. దీనికి కారణం ఏమిటయ్యానంటే ఈ విషయ సుఖాలు అనుభవించడానికి ఈ సంపదలు. అప్పుడు ఎప్పుడైతే విషయ సుఖాలు అనుభవిస్తున్నాడో అప్పుడు జీవితం అల్పమేవా అని అనగా వాడి జీవితంలో ఒక 100 సంవత్సరాలు బతకాలని రాసింది అనుకోండి, వీడు 30 ఏళ్ళకే పోతాడు. వీడు అపి సర్వం జీవితం అల్పమేవా. నీవిచ్చేటువంటి ఈ సుఖాలు ఉన్నాయే ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల కూడా ఏమిటయ్యానంటే తొందరగా జీవితం అయిపోతుంది, తొందరగా వెళ్ళిపోతాడు వీడు. అనగా పుట్టినటువంటి వాడు విషయ సుఖాలు అనుభవించి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక విశేషం, ఏమి విషయ సుఖాలు అనుభవించడం కోసం ఏమిటి అనంటే మానవుడిగా జన్మించినటువంటిది గొప్ప విశేషం. జంతువున నరజన్మ దుర్లభం అన్నారు. జంతువులు ఉన్నాయి, జంతువులు అంటే సమస్త ప్రాణికోటి. ఈ ప్రాణికోటిలో నరజన్మ అనేటువంటి దుర్లభమైనటువంటిది. నరుడు అనేటువంటి వాడు, మానవుడు అనేటువంటి వాడు సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం. అందుకనే ఆ పరమాత్మ మానవుడుగా అవతరించాడు రాముడుగా. ఎక్కడ? రామాయణంలో మానవుడుగా, సామాన్య మానవుడుగా మానవ లక్షణాలతోటి అనుభవించాడు. అంటే మానవుడు ఏం చేస్తాడు? కష్టాలు వచ్చినప్పుడు కాసేపు దుఃఖాలు పడుతుంటాడు. ఇట్లా ఈ విధంగా అవన్నీ అనుభవిస్తున్నాడు. ఎన్ని అనుభవిస్తున్నా కానీ ఆ మానవుడు తప్పకుండా ఉండాల్సినటువంటిది ఏమిటి? ఆ మార్గము, ధర్మ మార్గము. అదే రామాయణంలో మానవుడుగా రాముడు చెప్పినటువంటిది. అది గొప్ప విశేషం. ఆ ధర్మ మార్గాన్ని అనుసరించాలి మానవుడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రియ అప్రియ, సుఖ కష్ట ఎన్ని వచ్చినా కానీ వాటిని అనుభవిస్తూ ధర్మ మార్గాన్ని తప్పకుండా ఉండాలి. ఇది ఉండాలి అనంటే నీవు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఏమనుకుంటావు? ఈ సంపదలన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి, వీటిని కేవలం మనము ఎంతవరకు ఉపయోగించాలి? మన అవసరాలు మినిమం. అంటే అర్థం ఏమిటి? ఈ అవసరాలని ఒక ధర్మపరంగా ఉపయోగించాలి, ఒక ధర్మపరంగా ఉపయోగించుకోవాలి. ఈ అవసరాలని ఒక ధర్మానికి, ఒక సన్మార్గానికి ఉపయోగించుకోవాలి. చాలా ఉన్నాయండి వాళ్ళకి సంపదలు, చాలా అనేకమైన సంపదలు ఉన్నాయి. ఆ అనేకమైన సంపదలన్నింటినీ కూడా విషయ సుఖాలకి అనుభవించారు. వాళ్ళు ఏం చేస్తారు? సంపదల్ని కొంతమంది దానం చేస్తుంటారు, కొంతమంది రకరకాలైనటువంటివి చేస్తుంటారు. కానీ వాళ్ళు మాత్రము ఆ విషయ సుఖాల్లో తేలియాడరు. వాళ్ళు జ్ఞానులు, ఇది అర్థం అన్నమాట. అందువల్లనే నచికేతుడు ఏమన్నాడంటే, నీవు ఇచ్చేటువంటివి ఇవి ఇస్తానన్ను అవి తీసుకొని పోమంటున్నావే, నాకు అక్కర్లేదు. అవి ఏవైతే గుర్రాలు, ఏనుగులు అన్నీ ఇస్తానంటున్నావే అవన్నీ నీ దగ్గరే ఉంచుకో, నాకేం అక్కర్లేదు. నాకు మాత్రము ఏం చెబుతావనంటే ఆత్మతత్వం చెప్పు అన్నాడు. నాకు ఆత్మతత్వం చెప్పవయ్యా అని అన్నాడు. నాకు ఆత్మతత్వం చెబితే వింటాను, ఆ విధంగా తెలుసుకొని పోతాను. అప్పుడు యమధర్మరాజు మెచ్చుకొని ఇతని యొక్క పట్టుదలకి, కుర్రవాణి యొక్క పట్టుదలకి మెచ్చుకొని ఆత్మతత్వం గురించి చెబుతాడు. ఆత్మతత్వాన్ని గురించి చెబుతాడు. ఆత్మ ఎటువంటిది, ఆత్మని గురించి అనేటువంటిది మనకు చాలా ఈ అన్ని
వీటిల్లో ఇది ఉపనిషత్తులన్నింటిలో చాలా వాటిల్లో వచ్చింది అనమాట ఆత్మతత్వాన్ని గురించి. ఈ ఆత్మ అనేటువంటిది ఎటువంటిది సహజంగా ముందు మనకి చెప్పాడు అనమాట. ఏమిటనమాట, ఈ ఆత్మ అనేటువంటిది నైనం దహతి పావక నైనం దహతి పావక అని ఇట్లా ఈ విధంగా ఈ పంచభూతాలతోటి ఏమాత్రం పంచభూతాలు ఏమి చేయలేవు అని ఈ విధంగా చెప్పుకుంటూ నచ్చే అట్లా దాన్ని ఖండించలేవు. ఇది ఈ విధంగా మనకు తాను చెప్పినటువంటివి అనమాట. ఆ చెప్పినటువంటివి ఏమిటి అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి అత్యంత ముఖ్యమైనటువంటిది యమధర్మరాజు చెప్పినటువంటి సందేశము ఇది నచికేతుడికి మన శరీరాన్ని గురించి చెప్పాడు. ముందు శరీరం గురించి తెలుసుకోవయ్యా. చూడండి, చాలామంది శరీరం గురించి తెలుసుకోరు. ఆ శరీరం ఏమిటి, మన శరీరము ఎలా నడుస్తూ ఉన్నది, ఆత్మ ఏమిటి, మరి బుద్ధి ఏమిటి, మనస్సు ఏమిటి అనేటువంటి ఆలోచనలు లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నడుస్తూనే ఉంటుంది, వాళ్ళ యొక్క జీవన విధానం సాగిపోతూనే ఉంటూనే ఉంటారు. కానీ ఈ ఆత్మతత్వాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళకి కొత్త విశేషాలు చెప్పి తెలుసుకొని, ఇంతవరకు నేను తెలుసుకోలేకుండా ఉన్నానే, ఇప్పుడు తెలుసుకుంటున్నానేనని మానసిక ఆనందాన్ని పొందుతాడు. ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు మానసిక ఆనందాన్ని పొందుతాడు. ఈ మానసిక ఆనందము ఏమిటంటే చాలా గొప్పది. ఏమిటి మానసిక ఆనందం అంటే పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నటువంటి మానసిక ఆనందం. అదే మనకు ప్రతిరోజు ఆలయానికి వెళితే ఆ ఆలయంలో అర్చకుడు ఆ నారాయణ సూక్తం చెబుతాడనమాట. ఆ నారాయణ సూక్తంలో ఏముంటుంది, ఆత్మతత్వం ఉన్నది. ఆత్మ మన హృదయంలో ఆత్మ ఎలా ఉన్నది అనేటువంటి దానికి తస్యా శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స హరి సాక్షర పరమస్వరాట్ అనే విధంగా చెప్తుంటాడు. ఆయనయ్యా బ్రహ్మదేవుడు, బ్రహ్మం అంటే బ్రహ్మం, ఆయన అక్షరుడు. ఈ విధంగా మనకు ఆ మంత్రంలో వస్తున్నది. అది ఎక్కడ ఉన్నాడు ఆ పరమాత్మ, ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, నీ శరీరంలోనే ఉన్నాడు. నీ శరీరం అనేది ఏమిటి అని అంటే ఒక రథము అని చెప్పాడు. రథంతో పోల్చాడు. రథం అనితోటి పోల్చాడు అనేటప్పటికి వెంటనే ఏమేమి వస్తాయి గుర్తుకి, గుర్రాలు వస్తాయి. రథానికి గుర్రాలు కట్టాలి. ఆ గుర్రాలు కొట్టాలనేది నడపాలి, ఒక సారథి కావాలి. కాబట్టి సారథి కావాలి. కాబట్టి సారథికి అన్ని డ్రైవర్ కదా వాడు. కాబట్టి రూట్ అంతా తెలియాలి వాడికి, బుద్ధికి రూట్ అంతా తెలియాలి వాడికి. రూట్ అంతా తెలియకపోతే ఎట్లా నడిపి ఎట్లా పోతాడు. అది అమెరికాలో ఒక విశేషం. మనకంటే ఏదో బోట్లు ఉంటాయి, ఇది బాంబే పోయే రూటు, ఇది పూనా పోయే రూటు, ఇది హైదరాబాద్ పోయే రూటు, బోట్లు ఉంటాయి అక్కడక్కడ. మనకి అక్కడ ఏముంటాయి అని అంటే వీళ్ళు చెప్పుకుంటారు, 75 తీసుకో, 75 కాకుండా 65 తీసుకో అనుకుంటే మాకు అర్థం కాలేదు ఎంతసేపటికి. అంటే వాళ్ళకి సంకేతాలు, సంకేతాలతోటి ఈ నెంబర్ తోటి పోతే బలంతోటి పోతే బలం, అట్లా విధంగా. మరి ఈ నాలెడ్జ్ అంతా తెలుసుకుంటేనే కదా డ్రైవర్ నడిపేది. కాబట్టి బుద్ధి అనేటువంటి వాడే ఇక్కడ గొప్పవాడు వీడు. ఈ బుద్ధి అనేటువంటి వాడు, నీలో బుద్ధి అనేటువంటి వాడున్నాడు నీ హృదయంలో. నీ హృదయ గుహలో వాడు మొట్టమొదటి కూర్చొని ఉన్నాడు, మొట్టమొదట అని చెప్పి ఇప్పుడు వరుసగా ఆ రథానికి 5 గుర్రాలు కట్టామండి. 5 గుర్రాలంటే 5 ఇంద్రియాలు, తర్వాత గుర్రాలు, తర్వాత మరి సారథి ఉన్నాడు. మరి సారథి నడపాలి అంటే గుర్రాలకి ఈ సారథికి మధ్యలో ఉండాల్సిన పగ్గాలు, ఈ 5 పగ్గాలు. అంటే 5 ఇంద్రియాల నుంచి 5 పగ్గాలు ముడేసి పట్టుకున్నాడు. ఎక్కడ ఈ సారథి పట్టుకున్నాడు. గుర్రాల ముందు 5 ఇంద్రియాలు. ఈ రోడ్డు తెలియాలి, మార్గం. ఆ మార్గం ఏమిటి, ఆ పరమాత్మ వెళ్ళేటువంటి, పరమాత్మకు వెళ్ళాల్సినటువంటి మార్గం. ఆ మార్గాన్ని తెలియాలి. ఇక్కడ ఒక విశేషం, బుద్ధి వెంటనే సంకల్పం చేస్తాడు. ఏమిటనంటే మనం వెళ్ళవలసినటువంటి లాస్ట్ స్టేజీ. ఇప్పుడు బస్సుకు డ్రైవర్ ఎక్కాడు, ఎక్కడో వెళ్ళిపోవాల్సి వచ్చేటప్పటికి వెంటనే ఆయనకు ఆ రూట్ అంతా గుర్తుకొచ్చేస్తుంది. చివరికి ఆ చివరి లాస్ట్ స్టేజ్ అంతా గుర్తుకొచ్చేస్తుంటుంది. తన దృష్టి అంతా డ్రైవర్కి దేని మీద ఉంటుంది,
ఆ దారి మీదనే ఉంటుంది. చివరికి అంతమం చేరేటువంటి ఎక్కడైతే స్టేజ్ ఉందో, ఎక్కడికి చేరాలనో అక్కడికే ఉంటుంది. ఈ మధ్య మధ్యలో క్రాస్ రోడ్లు వస్తుంటాయి. క్రాస్ రోడ్లు వస్తుంటాయి. అంటే ఈ రోడ్డును పోతే అటు వస్తుంది, ఇటు వస్తుంది అని. అవన్నీ అవసరం లేదు. వాటన్నిటిని పట్టించుకోడు. పట్టించుకోకుండా డైరెక్ట్గా అక్కడికే వెళ్ళిపోతాడు. అక్కడికే వెళ్ళిపోయినాడంటే అర్థం ఏంటి? పరమాత్మను చేరుకోవడానికి ఏ దారి అయితే ఉన్నదో ఆ దారినే ఈ బుద్ధి అనేటువంటి ఈ సారథి ఉన్నాడే ఆ మనస్సంకల్పం చేసుకొని అదే దృష్టితో నడుపుతూ ఉంటుంటాడు. అక్కడి చివరికి చేర్చుతాడు ఈ రథంలో కూర్చున్నటువంటి ఆత్మను. అది ఆ బుద్ధే గనక, ఆ సారథే గనక సరైన లక్షణాలు లేకపోతే చివరికి ఏమవుతుంది? ఆ రథం పడిపోతుంది. అనగా సన్మార్గంలో వెళ్ళవలసినటువంటి వాడు సన్మార్గంలో వెళ్లకుండా కుమార్గంలోకి వెళ్ళి పతితుడయ్యి అనేకమైనటువంటి జన్మలు పొందుతాడు. దీనికి మూలం ఎవడు? బుద్ధి. మరి బుద్ధి అని అంటున్నామండి, మరి మనస్సు ఉంది కదా అని అంటాడు. అంటే అర్థం ఏమిటి? మనస్సు ఎంతసేపటికి ఆలోచన చేస్తుంటుంది కదా. చెడు ఆలోచన చేసింది అనుకోండి, బుద్ధి అసలు ఏం చెప్పాలి? అది మంచిది కాదురా అని చెప్పాలి, మంచిది ఇదని చెప్పాలి. కానీ మనస్సు ఏదైతే చెడు ఆలోచన చేసిందో, విషయ సుఖాలు అనుభవిద్దాం అనే మనస్సు చెప్పగానే బుద్ధి వెంటనే అనుభవిద్దాం పద, విషయ సుఖాలు అనుభవిద్దాం పద అని విషయ సుఖాలు వీడు కూడా కలిసిపోయినాడండి. ఆ మనసు గాడితోటి ఈ బుద్ధిగాడు కూడా కలిసిపోయినాడు. బుద్ధిగాడు కూడా కలిసిపోతే చిరవ ఏంటి? సర్వేంద్రియాణ జరయంతి తేజ. అది నచికేతుడు చెప్పాడు. మొత్తము ఈ ఇంద్రియముల యొక్క తేజస్సు అంతా కూడా నశించిపోతుంది. కాబట్టి నీ శరీరం అనేటువంటి రథములో ఆత్మ ఉన్నది, ఏ నచికేత తెలుసుకోవయ్యా అని అంటున్నాడు. అట్లనే మనకేం చెబుతున్నాడంటే మన శరీరం అనేటువంటి ఒక రథం. రథం అంటే పవిత్రం. మనం చూడండి, దేవుని యొక్క రథం వస్తున్నదండి అని అంటారు. ఆ దేవుని యొక్క రథంలో ఏమిటంటే ఆ రథంలో విగ్రహాలు పెడతారు, ఆ రథాన్ని లాక్కుంటూ వస్తుంటారు. లాక్కుంటూ వస్తుంటే మనం ఏం చేస్తాం? చూస్తాం, చూసి నమస్కారాలు చేస్తుంటాం అని అర్థం. అంటే అర్థం ఏమిటి దీనికి? ఆ రథం, దేవుని యొక్క రథం వస్తున్నది అని అంటే నీవే అని అర్థం. నీవే. నిన్ను ఒక డూప్లికేట్గా, ఇంకొక రకంగా డూప్గా చెబుతున్నారు ఎవరు? జ్ఞానులు. ఈ రథం అనేటువంటిది వస్తున్నది. ఆ రథంలో కూర్చున్నటువంటి వాడు ఎవరు? ఆత్మ కూర్చున్నాడు. ఆ ఆత్మ ఎవరు అని అంటే నువ్వేమిటంటే ఏవో పేర్లు పెట్టుకొని చెబుతావు. అదేమిటి? అర్థం ఏమిటి? భక్తి కోసం అట్లా చెబుతున్నావు. కానీ వాస్తవం తెలుసుకోలేవు. ఆ ఆత్మయే నీ ఆత్మ. ఆ ఆత్మయే బయట సగుణ రూపం తీసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మ నిర్గుణం. ఆ నిర్గుణమైనటువంటి ఆత్మ సగుణం తీసుకున్నప్పుడు ఇదిగో వివిధ దేవాలయాలను వచ్చేసింది. ఈ వివిధ దేవాలయాలంటే అర్థం ఏంటి? వివిధ రూపాలు, భగవంతుడికి వివిధ రూపాలు వచ్చేసి చెప్పి వచ్చేసింది. అనగా అర్థం ఏంటి? భక్తి కోసం చెప్పారు. అన్ని దేవతల్లోనూ నువ్వు చూడాల్సింది సమానమైనటువంటిది ఒక్కటే ఉన్నది. ఏమిటి? ఆత్మ. వెంకటేశ్వర స్వామిలో వేరు, ఆంజనేయ స్వామి వారిలో వేరు, రాముల వారిలో వేరు, రకరకాల ఆత్మలు, రకరకాల పరమాత్మలు ఉన్నాయి అని అనుకుంటే నీ అజ్ఞానము. ఉన్నదంతా ఒక్కటే ఆత్మ. అదే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకమేవా అద్వితీయం. ఇదే అద్వైతం చెబుతున్నది. అందుకని మనకు దీనిలో కూడా శివం అద్వైతం అని కూడా చెప్పారు. శివం అద్వైతం. ఆ శివం అంటే మంగళకరమైనటువంటిది, అద్వైతమైనటువంటిది. మాండూక్యంలో చెబుతున్నారు శివం అద్వైతం ఓంకారం ఆత్మ ఏవా. ఇంకా ఆత్మకు ఇంకా వివరణతో వెళుతున్నాడు. ఓంకారము. ఆ ఓంకారమే బ్రహ్మము. బ్రహ్మము యొక్క వాచకం ఏమిటంటే ఓంకారము. అది ఇంత విశేషంగా ఆ నచికేతుడికి యమధర్మరాజు ఇంకా విశేషమైనటువంటి చాలా విశేషాలతోటి ఆత్మతత్వాన్ని చెప్పారు. ఆత్మ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. ఆ పరమాత్మ అశాశ్వతము శాశ్వతం అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. అలానే నిత్యము అనిత్యం అనేటువంటి పదాలు ఉన్నాయి. అశాశ్వతము అనిత్యములు అనేటువంటి వాటి కోసం ప్రాకులాడకుండా శాశ్వతమైనటువంటి దానికోసమే ప్రాకులాడాలి.
శాశ్వతమైనటువంటి వాటిని గురించే తెలుసుకోవాలి. అదనమాట. అట్లా అట్లా ఈ విధంగా ఇంకా ఇందులో ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని గురించి ఈశోపనిషత్తు ఏం చెబుతున్నది. ఇక్కడ ఒక విశేషం ఉంది ఈశోపనిషత్తుది. ఏమంటారంటే చారిత్రకులు ఉపనిషత్తులన్నిటిలోకెల్లా అతి ప్రాచీనమైనటువంటిది మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి అంటే ఈశోపనిషత్తు అంటారు. ఈశోపనిషత్తు. ఈ ఈశోపనిషత్తుని ఏమన్నారంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే ఈశోపనిషత్తుకి, మిగిలిన ఉపనిషత్తులన్నీ కనబడకుండా పోయినా ఒక ఈశోపనిషత్తు ఉంటే చాలండి అన్నారు. చూసారా ఈశోపనిషత్తుకి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో ఇది. అట్లా అనమాట. ఈశోపనిషత్తులో చెప్పినటువంటి 18 మంత్రాలలో ఏ ఒక్క మంత్రమైనా నీవు పట్టుకొని అర్థం చేసుకొని ఆచరణ చేసావనంటే పరమాత్మ నీకు సాక్షాత్కరిస్తాడు. ఇంత సందేహం లేదు. మొట్టమొదటి ఆ సూత్రం మొట్టమొదటి మంత్రంలోనే చెప్పారనమాట. ఏమిటంటే దానిలో ఈశావాస్య విదగం సర్వం యత్కించ జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీత మా గృహ కస్వ సిద్ధనం. ఎంత ఇదిగా చెప్పేసేటండి. ఎంత గొప్ప విశేషమైనటువంటి దాన్ని ఆ పరమాత్మ అనగా ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ నుంచే కదా వచ్చింది. ఉపనిషత్తులు అంటే వేదాలే కదా, అనగా వేదముల్లో చివరి భాగం కదా ఈ ఈశోపనిషత్తు. బృహదారణ్యకోపనిషత్తులోది ఇది. ఈ మొత్తం ఏమిటయ్యారంటే పరమాత్మ స్వరూపమే మనకు కనపడుతున్నది. ఈ ప్రకృతి అంతా పరమాత్మ స్వరూపమే మొత్తం అన్నాడు. ఏమాత్రం కించితు, ఏమాత్రం కించితు కొంచెం అయినా సరే మొత్తం పరమాత్మ స్వరూపమేను. దాన్ని నీవు త్యాగబుద్ధితో అనుభవించుము. త్యాగబుద్ధి అనేటువంటి మాటను అర్థం చేసుకోరా అని చెప్పాడు. ఆ అర్థం చేసుకుంటే అప్పుడు ఏమిటంటే నీకు ఎటువంటి కర్మలు నీకు అంటవు. కర్మలు అంటకుండా ఉండాలి అనంటే త్యాగబుద్ధి ఉండాలి. ఇది విశేషం. ఈ కర్మలు అంటని అనుకుంటే కర్మవాసనలో వాడికి ఆ కర్మబంధాలు ఏర్పడి ఇంకా అనేక జన్మాలతో వెళ్ళిపోతుంటాడు. అదే త్యాగబుద్ధితోటి అనుభవించమన్నాడు. త్యాగము అంటే అర్థం ఏమిటి? ఇది నాది కాదు, ఇదన్న మమా, ఇదన్న మమా, ఇది అర్థం. చాలామంది మనం ఒకసారి చూస్తుంటే రైల్లోనో బస్సులోనో బయలుదేరుతుంటే ఆ కూర్చున్న గంట సేపటి దాకా ఆ సీటు నాది నాది నాది. మధ్యలో లేచినప్పుడు అక్కడ గుర్తుపెట్టుకొని ఏంటి మళ్ళీ ఎవడన్నా వచ్చి కూర్చుంటాడేమోనని నాది నాది అని కూర్చుంటాడు. చాలా గొప్ప విశేషం. ఇదే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ గంట సేపు అయిపోయింది. అయిపోయిన తర్వాత స్టేజ్ వచ్చింది. స్టేజ్ వచ్చినాకనే ఆ మూటామూలి సర్దుకొని కిందకి దిగుతాడు. ఇప్పటిదాకా తన్నుకున్నావు కదా ఆ సీటు కోసం, ఈ సీటు కోసం తన్నుకొని ఇప్పుడు నీ స్టేజ్ రాగానే దిగిపోతున్నావు. కూర్చోవయ్యా ఇంకా. కాదు నేను ఉండను, నేను దిగిపోతాను, నా స్టేజ్ వచ్చేసేసింది, నా ఊరు వచ్చేసింది. నా ఊరు అంటే అర్థం ఏంటి? నా టైం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు దాకా నాది 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 అన్నావు కదా, నాది నాది అనేది పట్టువో. మరి ఏంటి పట్టువో? నీ శరీరం అనేది శరీరం కోసమే మమ 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 అనుకుంటూ కూర్చున్నావు కదా. ఆ ధృతరాష్ట్రుడు కూడా మమ మమ మొట్టమొదటి శ్లోకంలో మమ మమ అనుకుంటూ కూర్చున్నాడు ఆయన. మమ మమ అనుకుంటూ కూర్చుంటేనే చివరికి ఆ మమ కాస్త శుభ్రంగా మొత్తం పోయింది. అందుకనే మమ అనుకోవాకయ్యా, ఇదంతా ఎవరిది అని అంటే పరమాత్మ స్వరూపమే. ఇది మీకు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇప్పుడు అన్నిటికన్నా విలువైనటువంటిది ఏమిటి అని అంటే ప్రపంచంలో చెప్పమంటే ఏం చెబుతాడు తెలుసిన? బంగారం, కాంచనం, సువర్ణం. ఏ దేశంలోకైనా తీసుకెళ్ళి అంత బంగారం తీసుకెళ్ళి అక్కడ పెడితే ఓ కోట్లు లక్షలు. ఏ దేశంలోనైనా సరే నువ్వు ఏదైనా తీసుకెళ్ళి విడుగాక అవన్నీ తర్వాత. ఏమిటి? సువర్ణం. ఆ సువర్ణం అనేటప్పటికీ సర్వే గుణ కాంచనమాశ్రయంతి, సర్వే గుణ కాంచనమాశ్రయంతి. సమస్త గుణాలన్నీ కూడా ఆ బంగారాన్ని ఆశ్రయించి ఉన్నాయిట. వాడి దగ్గర బంగారం బాగా కోట్లు కోట్లు టన్నులు టన్నులు ఉంది అనుకోండి, అప్పుడు వాడిని ఏమంటారనంటే వీడంత పండితుడు లేడు, వీడంత ధర్మాత్ముడు లేడు. ఈ కవులందరూ చేరి మొత్తం మీద ఒక పుస్తకం రాసి పడేస్తారు. పూర్వకాలంలో ఈ రాజుల కాలంలో ఏమిటయ్యానంటే ఆ చరిత్రలో చూస్తే వీడు ఒక పుస్తకం రాసి అక్కడ పడేయటం, ఆయన ఒక అగ్రహారం ఇవ్వటం, ఇది జరుగుతున్నది.
అప్పుడు కాలం అంటే ఏమిటనమాట, సంపదల కోసమే. ఆ సంపదల కోసమే పుస్తకం రాస్తుంది. సరే పుస్తకం రాసినా కానీ అందులో గొప్ప విశేషం ఏమిటంటే వాళ్ళు రాస్తున్న అందులో ఒక ధర్మాన్ని, ఒక భాషని అభివృద్ధి చేశారు. పరోక్షంగా అది జరిగింది. పరోక్షంగా అది జరగటం వలన అది ఒక మంచి కార్యం అనేటువంటిది జరిగింది. అందువలన అశాశ్వతమైనటువంటివి ఈ బంగారం అని అంటే సువర్ణం. సువర్ణం కూడా మనకేమనుకోవాలి అని అంటే ఎందుకు చెబుతున్నామనంటే అది కూడా పరమాత్మ స్వరూపమే. అందుకనే శ్రీ సూక్తంలో ఏం చెప్పారు అని అంటే ఇదే ఇక్కడ తెలుసుకోవాల్సింది. శ్రీ సూక్తంలో మొట్టమొదటి బంగారమే వస్తుంది. ఆ బంగారం ఎవర్రా అనంటే అమ్మవారు అన్నారు. నీది కాదు. నీది అనుకుంటున్నావా? నాకేదో కిలో బంగారం ఉంది, నాకుంది అంతం తింటున్నాను కాదు. అది అది అమ్మవారురా. హిరణ్యవర్ణం హరిణీ సువర్ణ రజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమామహ. ఆ హిరణ్యవర్ణం, ఆ బంగారు రూపమైనటువంటి వర్ణములు ఈ విధంగా చెబుతుంటే సాక్షాత్ అంత బంగారమే ఆ అమ్మవారు. ఆ అమ్మవారు ఆ బంగారం రూపంతో ఉన్నటువంటి బంగారం ఎవరంటే అమ్మవారు. అనగా అర్థం ఏమిటనమాట, దీనిలో ఈ బంగారం నీది కాదురా, నువ్వు బంగారం కోసం కాదు అనుకునేది. అందుకనే ఏం చెబుతున్నాడు ఈశోపనిషత్తులో, ఈశామాస్య విదగం సర్వం. ఆ బంగారం అంతా నీది కాదురా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బంగారం? భూమిలో నుంచి వచ్చింది, పంచభూతాల్లో నుంచి వచ్చింది. ఆ పంచభూతాల్లో నుంచి బంగారం వచ్చింది చూసి అదంతా నాది నాది అనుకుంటా. నీది కాదురా. నీ దగ్గర కొంతకాలం ఉంటుంది, ఇంకో చోట పెరిగెత్తుంది, ఇంకో చోట పోతే ఇంకో చోట పోతే మొత్తం రౌండ్లు వేస్తూ కూర్చుంటుంది. రౌండ్లు వేస్తూ ఏం చేస్తుంటుంది అనమాట, ఈ అజ్ఞానుల్ని మోహంలో పడేస్తుంది. అజ్ఞానుల్ని మోహంలో పడేస్తుంది. జ్ఞానుల్నేమో మోహంలో పడేది. జ్ఞానుల్నేమో దాన్ని ఆ సువర్ణాన్ని చూసి పరమాత్మ స్వరూపం ఇది, దీన్ని త్యాగబుద్ధితో అనుభవించాలి అని దీనిలో పెట్టుకుంటారు. ఇది గొప్ప విశేషం. అందుకని త్యాగబుద్ధి అనేటువంటిది ఉండాలి. ఆ ఉంటే మనస్సుకి అభివృద్ధి చెందుతుంది. మనస్సుకి ఎప్పుడు త్యాగబుద్ధి ఉండాలి. అంతేగాని మమ 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 అని అనుకుంటే వృద్ధిలోకి రాడు. అందుకనే ధృతరాష్ట్రుడు మమతోటి మొదలుపెట్టాడు. మమకా పాండవాశ్చైవ, మమతోటి మొదలుపెట్టాడు కనుకనే ఆ మమతో మొత్తం చుట్టూ ఈ అసూయ ద్వేషాలు కామక్రోధాలు రకరకములన్నీ తిరుగుతూ ఉంటుంటాయి. ఈ మమ అనేటువంటి దాన్ని వదిలేసి ఇదంతా ఏమిటంటే పరమాత్మ స్వరూపమే అనే భావం పెట్టుకో అని మనకు దీనిలో ఈశోపనిషత్తులో చెప్పాడు. చెబుతూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఈశోపనిషత్తులో చెబుతున్నాడు. 8వ మంత్రంలో సపర్యకా శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం కవిర్మనీషి పరిభూ స్వయంభూ యథా తథ్యతో తథా తథ్యతః అని ఈ విధంగా చెబుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పేటప్పుడు కొన్ని లక్షణాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. సపర్యగాతు, అన్ని చోట్ల వ్యాపకమే ఉన్నది ఆత్మ. అదే సర్వం కల్విదం బ్రహ్మ అన్నారు ఛాందోగ్యంలో. సర్వము సమస్తం అన్ని చోట్ల వ్యాప్తమై ఉన్నది అని చెప్పేశారు. ఇక్కడ ఉన్నది అక్కడ లేదు. అదే ఇందుగలడు అందులేడని సందేహం వలది చక్రి సర్వోపగతుండు ఎందంది వెనక చూసిన అందంతే గలడు. అన్ని చోట్ల ఉన్నాడు, ఇక్కడ లేడనేటువంటిది లేదు. ఇంకా శుక్రం అంటే తెల్లగా తేజోవంతమైనటువంటిది. అకాయం శరీరము లేనటువంటిది. కాయం అంటే శరీరం, అకాయం శరీరం లేనటువంటిది. అవ్రణం అంటే శరీరం అనేటప్పటికీ మనకు గాయాలు ఉంటాయి, తగులుతుంటాయి దెబ్బలు, ఇవన్నీ. మరి శరీరమే లేదుగా, ఇక వ్రణాలే లేవు. ఇకపోతే అస్నావిరం మాంసపిండాలు నరాలు అసలు లేదు. మరి ఏమిటి? శుద్ధమైనది. అలానే పాపరహితమైనది, పాపరహితమైనటువంటిది. అలానే సర్వద్రష్ట, అలానే సర్వేశ్వరుడు, స్వయంభువు. ఇన్ని ఉన్నాయండి లక్షణాలు ఆత్మకు. ఆత్మ లక్షణాలు ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది ఏమిటి అని అంటే పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటనంటే ఇక్కడ ఒక విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమిటనంటే సర్వవ్యాపకత్వము అనేటువంటి ఒక మాట వేశాడు.
ఇది చాందోగ్యంలో కూడా చెప్పారు. చాందోగ్యంలో ప్రధానమైనటువంటి దానిలో కూడా సర్వవ్యాపకత్వం అనేటువంటిది ఏంటో చెప్పాడు. ఈ ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు తాను ఏం చేస్తాడనంటే పరమాత్మ తత్వం వైపు మనస్సుని లగ్నం చేసి ఆ చివరిదాకా వెళదామని కూర్చుంటాడు. చివరిదాకా వెళదామని కూర్చుంటాడు అంటే అప్పటిదాకా 10% తెలిసిందండి. తెలిసిన తర్వాత ఇంకా ప్రయత్నం చేసి ఇంకొక 10 అంటుంటాడు. ఇట్లా ఈ విధంగా అలా 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 వెళుతుంటుంటే ఆ మనస్సు ఏంలోనంటే లయమైపోతుంటుంది బుద్ధిలో. బుద్ధిలో లయమైపోయినప్పుడు బుద్ధి ఆత్మలో లయమైపోతుంటుంది. ఆ బుద్ధి ఆత్మలో లయమైపోయినప్పుడు అతను జ్ఞానవంతుడు అవుతాడు, జ్ఞాన నిష్ఠాపరుడు అవుతాడు. అప్పుడు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అప్పుడు బ్రాహ్మీ స్థితిలోకి వస్తాడు. ఈ బ్రాహ్మీ స్థితిలోకి రావాలి అని అంటే మొదటి మెట్టు ఏమిటంటే మనస్సు. ఆ మనస్సును వికసింపజేయాలన్నమాట. అందుకని అన్నింటికీ మూల కారణం ఏమిటి? మనస్సు. బౌద్ధ మతంలో కూడా అంటారు అన్నింటికీ మూలమైనటువంటిది ఏమిటండి? మనస్సు. ఆ మనస్సుని ఎప్పుడైతే తన ఆధీనంలో ఉంచుకుంటాడో మనస్సుని, నిశ్చలమైన మనస్సు ఇది అర్థం. అందుకనే తర్వాత మనకు వీటిలో వస్తుంది, అర్జునుడు అంటాడు చంచలం హి మనఃకృష్ణ అంటాడు. ఈ మనస్సు చంచలమైనటువంటిది. ఈ మనస్సు స్థిరంగా ఉండదు. ఈ స్థిరంగా ఉండనటువంటి మనస్సు వలన సాధించాల్సినటువంటి సాధించలేము. స్థిరంగా మనస్సు ఉంటే ఏదైనా సాధిస్తాం, స్థిరంగా లేదు ఏం సాధిస్తాం? ఆంజనేయ స్వామి సుందరకాండలో మనస్సంకల్పం చేశాడు. ఆయన ఎక్కడ? కిష్కింధకాండ చివరిలోనే చేసేసాడు. జగామ లంకాం అన్నాడు. కిష్కింధకాండ చివరిలోనే లంకలోకి వెళ్ళిపోయినాడు. అలా సంకల్పం చేసినప్పుడు, మన సంకల్పం చేసినటువంటి ఆయన సుందరకాండలోకి వచ్చేటప్పటికి ప్రయాణం వెళుతుంటుంటే సుఖంగా సాగిందా? చూడండి జాగ్రత్తగా. అందుకనే ఈ మనస్సుకి ఏమిటంటే అడ్డంకులు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు నాకెందులో వెనకపోతే ఎట్లా? ఆయనకి సుఖంగా సాగిందా? వెళుతూ ఉంటుంటే మైనాకుడు అడ్డం వచ్చాడు. సరే మైనాకుడిని తెప్పించుకున్నాడు. మైనాకుడు తెప్పించుకున్న తర్వాత సొరస వచ్చింది, నేను మింగుతాను అన్నది. చూడండి, మింగుతాను అనేటప్పటికి అర్థం ఏమిటి? చచ్చిపోవటం అనే అర్థం కదా, భయపడి వెనక్కి పరిగెత్తడమేగా. అంతేగా. అంటే అర్థం ఏంటి? నీ ఒక సత్కార్యాన్ని సాధించడానికి ఒక సన్మార్గంలోకి నడుస్తూ ఉన్నావు. అవి నడుస్తూ ఉంటుంటే మధ్యలో అవరోధాలు వస్తుంటాయి. అవరోధాలు వచ్చేటప్పటికి భయపడి వెనక్కి పోవటం. ఆ వెనక్కి పోతే మనస్సు ఓడిపోయింది అని అర్థమైంది. మనస్సు ఓడిపోయింది అని అర్థమైంది. నువ్వు వెనక్కి పోయి కూర్చుంటావు. కూర్చొని మనస్సు ఓడిపోయింది అనగా మనస్సు సంకల్పము నీకు దృఢముగా లేదు, దృఢ సంకల్పం కాదు. అదే సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు చెప్పేది అదే. అందుకనే ఆ సురసని ఎలా జయించాడో చూసుకోండి. కేవలం బుద్ధి మాత్రంతో జయించాడు అక్కడ. అందుకనే ఆ సురస ఉంటుందన్నమాట. ఏమిటనంటే నీవు బుద్ధిమంతుడా అన్నాడు. అన్నదేమి, నీకు బుద్ధి మాత్రం భలే తెలివితేటలున్నాయి. ఎప్పుడు ఏది ఎలా ఆచరించాలనో కార్యాన్ని సాధించడానికి బుద్ధి తగినటువంటి ఉపాయాన్ని ఇస్తుంది. కాబట్టి సౌమ్య అనేటువంటి ఒక పదం వేస్తుంది ఎవరికి? ఆంజనేయ. సౌమ్య అంటే బుద్ధిమంతుడా అని అర్థం అనమాట. యథా సౌమ్య గచ్చారంటుంది. ఇంక వెళ్ళిపోవయ్యా, నీవు వెళ్ళిపోతావు, నీకు ఇంకేమి ఇబ్బంది లేదు, వెళ్ళిపోతావు అనగా ఇక్కడికి జయించావు అని అర్థం. అనగా మనస్సు ద్వారా ఆ మార్గాన్ని జయించుకుంటూ పోతున్నాడు. ఆ తర్వాత సింహిక వచ్చింది, తన పరాక్రమం చూపించాడు, వెళ్ళాడు. ఆ తర్వాత అనేకమైనటువంటి ఎక్కడన్నా చక్కగా సాగినయ్యా. అమ్మవారు లంకలో రాత్రి కూడా వెతికాడు, కనపడదా? కనపడలేదుగా. కనపడకపోతే ఏం చేశాడు? దుఃఖపడ్డాడు. మరి దుఃఖపడి ఏమనుకున్నాడు? ఇక లాభం లేదు, నేను చనిపోతాను ఇది అనుకున్నాడు. అనుకొని వెంటనే తేరుకున్నాడు. తేరుకొని అలా కాదు, ఇదే మనస్సు చెప్పేది. మనస్సు ఏం చేస్తుందంటే
కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు ఏం చెబుతుందంటే మనస్సు, పరమాత్మని ధ్యానించుము, అది చెబుతుంది. ఈ మనోవికాసం అదే అనమాట. మనకు దీనిలో ప్రధానంగా చెప్పేటువంటిది ఈ భగవద్గీతలో మనస్సుని ఎల్లప్పుడూ కూడా వార్ధక్యం లేకుండా మనస్సుకి ఉత్సాహంగా ఉంచవయ్యా. ఉత్సాహంగా ఉంచాలి అని అంటే ఈ ఆత్మతత్వం తెలుసుకో. ఆత్మతత్వం తెలుసుకొని ఇటువంటి సందర్భంలో ఆత్మను ధ్యానించు. ఆత్మ అంటే పరమాత్మను ధ్యానించు. పరమాత్మను ధ్యానిస్తే ఆ పరమాత్మయే నీకు దారి చూపిస్తాడు. దారి చూపిస్తాడంటే ఆ పరమాత్మయే నీకు మనస్సులో తగినటువంటి ఉపాయాన్ని సూచిస్తాడు. అలా సూచించాడు ఆంజనేయ స్వామికి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ అని చెప్పిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, అప్పటిదాకా అశోకవనం వైపు దృష్టి మళ్లించినటువంటి వాడు ఇప్పుడు అశోకవనం వైపు దృష్టి మళ్లించాడు. మళ్లించి తనకి బుద్ధి కూడా ఎలా పోయిందని అంటే అమ్మవారు ఇక్కడ ఉంటుంది అని కలిగింది. అనగా అర్థం ఏమిటి? నీ యొక్క మనస్సుని అలా లగ్నం చేస్తే ఆ భగవంతుడు పరమాత్మ నీకు దారి చూపిస్తాడు. అట్లనే మనస్సుకి మధ్య మధ్యలో ఏవైనా సరే ఆటంకాలు వస్తే నువ్వు భయపడి వెనక్కబడి పరిగెత్తవాకు. కనుక పరిగెత్తకుండా ఉండాలి అని అంటే నీకు ఆత్మతత్వం తెలిస్తే అప్పుడు నీవు ఏమాత్రము భయపడవు, ముందుకు సాగుతూ ఉంటుంటావు. అప్పుడు నీ మనస్సు వికాసం చెంది ముందుకు నడుస్తూ ఉంటుంటుంది. ముందుకు నడవాలి అని అంటే ఆత్మతత్వం తెలుసుకోవాలి. ఆత్మతత్వం విధిగా తెలుసుకో అని చెబుతున్నాడు. కాబట్టి ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు చాలా గొప్పవాడు. ఆత్మతత్వం వాడినే జ్ఞాని అంటాం, పండిత అని అంటాం వాడిని. ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు అన్నింటిలోనూ దీనిలో చెబుతున్నాడు, అన్నింటిలో సమంగా చూస్తూ ఉంటుంటాడు ఆయన. అన్నిట్లో సమంగా చూస్తుంటాడు. దీనిలో ఎక్కువ, దీనిలో తక్కువ అనేటువంటి భావం అనేటువంటిది ఉండదు. దీనిలో ఎక్కువ, దీనిలో తక్కువ. గొప్ప ఏనుగు ఉన్నది, ఏనుగు ఉన్నది కాబట్టి ఓ పెద్ద పరమాత్మ ఉన్నాడు. ఓ చిన్న జంతువు ఉంది, చిన్నగా ఉన్నాడు అని ఈ విధంగా అనుకుంటున్నావు. కాదు, అన్ని చోట్ల ఆ పరమాత్మ సమమే అని చెప్పాడు. ఎలా అయితే సూర్యుడు ఈ నీటి కుండల్లో అన్నిట్లో సమంగా కనబడుతూ ఉంటుంటాడు, అన్నిట్లోనూ అట్లనే పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకుంటున్నావే, ఆ తెలుసుకోవడానికి ముందుగా నీవు తెలుసుకో. ముందుగా నీవు తెలుసుకో అని చెబుతున్నాడు. అదే అనమాట ఈ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోమని చెబుతున్నాడు. ఇంకా దీనిలో ఆత్మతత్వాన్ని గురించి విశేషాలతోటి ఉన్నటువంటి మనకు కఠోపని మిగిలిన దీనిలో అత్యంత ప్రధానమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తు, అలానే బృహదారణ్యకోపనిషత్తు, ఇంకా ఉపనిషత్తుల్లో ఆత్మతత్వాన్ని గురించి ఏమున్నదో అది తెలుసుకుంటే మనకు ఈ మానసికమైనటువంటి ఆనందాన్ని కలుగుతుంది. అసలు మానసికమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుందండి? ఆత్మతత్వం తెలుసుకుంటేనే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకనే ప్రతిరోజు మనము దీనిలో నారాయణ సూక్తంలో చెప్పుకుంటుంటే దానిలో తస్యాం విశేషమైనటువంటిది అనమాట. ఆపాదమస్తక, ఆపాదమస్తకం పాదముల నుంచి శిరస్సు దాకా వ్యాపించి ఉన్నది ఈ యొక్క ఆత్మ. ఆ ఆత్మ ఎలా ఉన్నది? తపిస్తూ వేడిగా ఉన్నది ఈ శరీరాన్ని. అనగా వేడిగా అంటే శక్తిని ఇస్తూ ఉన్నది. శరీరానికి శక్తి ఉంటేనే కదా ఏమైనా పనిచేసేది. అట్లా అనమాట. కాబట్టి మనం పని చేస్తున్నాం అనుకో, నా చేతులు పనిచేస్తున్నాయి, నా చేతులు, నా కాళ్ళు, నా తలకాయ, నా ఇవి అనుకుంటా నా అనుకుంటాం. కాదురా, లోపల నా అనేవాడు వేరే ఉన్నాడు రా. అహమేవా అహమేవా అన్నాడు భగవద్గీతలో. స్వామివారు ఏమన్నాడు? అహమేవా అని అన్నాడు. అహం అనేటువంటిది ఎవరు అనాలి? పరమాత్మ అనాలి అహం. నీవు అహం అనేటువంటిది నువ్వంటే ఎట్లా? నీవు అహం అనేటువంటిదే కానీ అంటే అది అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. నీవు లోపల పరమాత్మ ఉన్నాడు, నాలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు ఆ ఆత్మతత్వం తెలుసుకున్నటువంటి వాడు అప్పుడు అహమేవ అనేటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు అని 4 వాక్యాలు, 4 మహావాక్యాలు అధ్యయనం చేస్తాడు.
4 మహావాక్యాలు అధ్యయనం చేసినప్పుడు అతనికి పూర్తిగా జ్ఞాననిష్ట 4 మహావాక్యాలు, గొప్పమైనటువంటి 4 మహావాక్యాలు అవి అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే ఆత్మతత్వంలో నీవు పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు అవుతావు. అయితే వాస్తవాలు పరిపూర్ణం అనుకుంటాం, కానీ మహా సముద్రమైనటువంటిది జ్ఞానం. అంతవరకు మనం మనస్సు సంతోషించడానికి 4 మహావాక్యాలు అర్థమైతే నీకు ఈ ఆత్మతత్వాన్ని గురించి బాగా తెలుసుకున్నవాడు అవుతావు. అంత గొప్పమైనటువంటిది అనమాట. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఐతరేయం, అది ఋగ్వేద ఐతరేయం. ప్రజ్ఞానం బ్రహ్మ అది. అలానే తత్వమసి, తత్వమసి ఛాందోగ్యం. అహం బ్రహ్మాస్మి శుక్లయజుర్వేదం, బృహదారణ్యకోపనిషత్తు. చివరికి అయమాత్మా బ్రహ్మ అథర్వవేదంలో. ఇవి 4 మహావాక్యాలు. పైకి ఈ వాక్యాలు చూస్తుంటుంటే ఏముంది, చిన్న చిన్న వాక్యాలే కదా అనిపిస్తుంది. కానీ అవి వాటిని ఎక్స్పాండ్ చేస్తే, వాటి యొక్క అర్థం అంతా తీస్తే ఒక్కో దానికి ఒక పుస్తకం అయిపోతుంది. అది అంత గొప్ప విశేషమైనది. అవి ఆసక్తితోటి తెలుసుకుంటుంటే ఇంకా తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటువంటిది వస్తుందన్నమాట. ఆత్మతత్వానికి ప్రధాన, దానిలో అత్యంత ప్రధానమైనటువంటిది తత్వమసి. తత్తత్వం అసి, తత్తత్వం అసి. ఇది ఈ తత్తత్వం అసి అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది అనమాట ఈ ఆత్మతత్వంలో. అట్లా అనమాట. ఆ మిగిలినవి కూడా అన్నింటిని కూడా తెలుసుకుంటే అవన్నీ అనుసంధానం అవుతాయి. మిగిలినవి కూడా అన్నీ అనుసంధానం అవుతాయి వీటికి. అట్లా అనమాట. అట్లా ఈ విధంగా మనం ఆత్మతత్వాన్ని గురించి రేపు కూడా ఆత్మతత్వాన్ని గురించి చెప్పుకున్న తర్వాత మనకు స్థితప్రజ్ఞత అనేటువంటిది, అనగా రేపు కూడా అయిపోయిన తర్వాత గురువారం నాడు స్థితప్రజ్ఞత. ఆ స్థితప్రజ్ఞత అనేటువంటిది చాలా గొప్పది. ఆ స్థితప్రజ్ఞత అనేటువంటిది దానికి బేస్ ఎవరు అని అంటే మొట్టమొదటి మనస్సు. ఆ మనస్సు బేస్ అయి ఉంటుంది అన్నమాట దానికి. ఆ మనస్సు స్థిరంగా ఉన్నటువంటి వాడికి స్థితప్రజ్ఞత వస్తుంటుంది. ఆ విషయాలు రేపు కూడా ఈ ఆత్మతత్వాన్ని గురించి వివిధమైనటువంటి ఉపనిషత్తులు ఏం చెప్పాయి అనేటువంటి దాన్ని ఒకసారి మహావాక్యాలను కూడా పునశ్చరణ చేసుకొని రేపటితోటి ఈ ఆత్మతత్వాన్ని ముగించేసేసుకుని తర్వాత చూద్దాము. అట్లా అంతవరకు శుభం భయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.